బాడీలో అండాశయాల్లో సిస్ట్ ఎందుకు తయారవుతుంది? సిస్ట్ తయారైతే ఖచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం ఉందా? సో ఫస్ట్ మనము ఈ సిస్ట్ ఎందుకు తయారవుతుందో చూద్దాము. ఏంటంటే అండాశయంలో నెలకి ఒక ఫాలికల్ అనేది దాదాపు 18 to 20 mm అంటే 2 centimeters వరకు పెరిగి అది రిలీజ్ అయ్యి అందులోంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ కొన్ని కేసెస్లో అప్పుడప్పుడు ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా కానీ వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కానీ లేకపోతే బ్లడ్ ఫ్లో ఏదైనా అబ్నార్మల్ ఉంటే కానీ అదే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వక అది సిస్ట్ అనేది తయారవుతుంది. అది 2 centimeters కాకుండా దాంట్లోనే వాటర్ నింపి బెలూన్ లాగా స్వెల్ అయ్యి మనకి అలా ఆగిపోతుంటుంది. అండ్ ఆ మంత్ మనకు వచ్చే పీరియడ్ రెగ్యులర్గా ఉంటుంది కానీ మనకి సిస్ట్ అనేది ఉంటుంది. సో సిస్ట్ ఉంటే వీటిని ఫంక్షనల్ సిస్ట్ అంటారు. సిస్ట్ ఉంటే ఖచ్చితంగా అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక సైకిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అండ్ వితిన్ 1 cycle లేకపోతే 1 or 2 monthsలో సిస్ట్ అనేది రిగ్రెస్ అవుతుంది. ఓన్లీ సిస్ట్ మనకి 5 or 6 centimeters కన్నా పెద్దగా ఉండి దానివల్ల విపరీతమైన పెయిన్ వస్తుందంటే మాత్రం అప్పుడే కొంచెం సర్జరీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది కూడా ట్యాబ్లెట్స్తో రిజాల్వ్ అవ్వకపోతే 5 centimeters కన్నా తక్కువ ఉండి సింపుల్ సిస్ట్ ఉందంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ 3 months ట్రై చేస్తే అది రిజాల్వ్ అవుతుంది. అప్పుడు కూడా రిజాల్వ్ అవ్వకపోతే ఎందుకంటే అలా సిస్ట్ ఉందంటే దానంతటికి అది ట్విస్ట్ అయ్యి అప్పుడప్పుడు ఓవేరియన్ టార్షన్ అని సర్జికల్ ఎమర్జెన్సీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 5 to 6 centimeters కన్నా పెద్దగా ఉండి పెయిన్ వస్తే అప్పుడే సిస్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చిన్న సిస్ట్ 3 to 4 centimeters సిస్ట్ ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్కి తగ్గిపోతుంది. తగ్గకపోయినా కానీ వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటి వల్ల క్యాన్సర్ రావడం కానీ లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ అలాంటివి అసలు ఏం జరగదు. సో సిస్ట్ అనగానే ఫస్ట్ భయపడకండి. మీ గైనకాలజిస్ట్కి చూపించండి. ఒక 2 or 3 months మెడికేషన్ ఇస్తారు. అది వాడితే 80 to 90% వాళ్ళకి సిస్ట్ అనేది తగ్గిపోతుంది. అది వాడినా తగ్గకపోతే మనం దాన్ని సైలెంట్గా వదిలేయవచ్చు. ఓన్లీ మీకు పెయిన్ వస్తే మాత్రం దానికోసమే పెయిన్ వస్తేనే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని చిన్నవి 3 centimeters 2 centimeters సిస్ట్ ఉంది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి అని లాప్రోస్కోపీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు.